వందేళ్ల చరిత్రను మూటగట్టుకున్న సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ప్రస్తుతం ముప్పిరిగొన్న సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది. మూడంచెల వ్యవస్థతో తొలి నుంచి ముడి వేసుకొని సాగుతున్న సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో మూడంచెలలో ఏ అంచెకు ఆ అంచె పంతాలకు పోతూ ఇక్కడి వస్త్ర పరిశ్రమ చరిత్రలోనే తొలిసారిగా పరిశ్రమ అస్తిత్వానికే తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితులు తల ఎత్తుతున్నాయి. కేవలం స్వంత పెట్టుబడులు, నమ్ముకున్న వృత్తి, కార్మికుల రెక్కల కష్టం ఆధారంగా అతి పెద్ద వ్యవస్థగా రూపొందిన సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఏమైంది? ఈ సమస్య ఆధారంగా న్యూస్ ఎడిటర్ మత్స ఆనంద్ అందిస్తున్న వరుస కథనాలతో తొలి ఫోకస్ వీక్షించండి. ఏమైంది? సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఏమైంది? ఒక శతాబ్దపు చరిత్రలో ఒక అరశతాబ్దం చేనేత వైభవం, మరో అరశతాబ్దం మరమగ్గాల నేత వైభవంతో వెలిగిన సిరిసిల్లకు ఏమైంది? ఆటుపోట్లు, ఎత్తుపల్లాలు, మాంద్య ప్రభావాలు, దివాలా పర్వాలు అవలీలగా భరిస్తూ వచ్చిన సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఇప్పుడు ఏమైంది? నాడు మూడంచెల విధానమే, అదనంగా ఆనాడు మార్వాడీ సేటు పెత్తనమే. నేడు మూడంచెల విధానమే, అదనంగా ఈనాడు మరో రూపంలో వచ్చిన మార్వాడీ సేటు పెత్తనమే. ఆనాడు అంతా సమన్వయంతో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. ఈనాడు అపసవ్యపు విధానాలతో అందరూ కలిసి పవర్లూమ్ పరిశ్రమపై కత్తి వేటు వేస్తున్నారు. ఎవరికి వారు పంతాలకు పోతున్నారు. ఫలితంగా పరస్పర సహకార సంబంధాలను తెంచుకుంటున్నారు. ఎదుగుతున్న క్రమంలో ఇంకా పారిశ్రామిక రంగం స్వరూపం సంతరించుకోక ముందే తిరోగమనం కోసం పాచికలు వేసుకుంటున్నారు. చివరికి బంగారు భవిష్యత్తుకు అడ్డుపడేలా అనాలోచనల చర్యలతో తమ కంట్లో తమ వేలుతోనే పొడుచుకుంటున్నారు. ఇదేం తీరని నిలదీసి ప్రశ్నించే స్థితికి పరిస్థితులను కల్పిస్తున్నారు. దేశ చిత్రపటంలో పేరెన్నికగన్న గుర్తింపు పొందిన వస్త్ర పరిశ్రమ కేంద్రాలలో ఇటీవలి కాలం వరకు సిరిసిల్లకు చోటు లేదు. ఉమ్మడి రాష్ట్రంలో సైతం అత్యధిక పవర్లూమ్లు ఉన్న పట్టణంగా సిరిసిల్లకు పేరుంది తప్ప రాష్ట్ర చేనేత జౌలి శాఖ రికార్డుల్లో సిరిసిల్లకంటూ ఒక ప్రత్యేక పేజీ లేదు. బలవన్మరణాల కేక వినిపించినప్పుడు తప్ప మామూలు రోజుల్లో ఒక సాధారణ కార్మిక క్షేత్రంగా మాత్రమే సిరిసిల్ల ప్రింట్ మీడియాలో, ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియాలో చోటు సంపాదించుకుంది తప్ప దీనికంటూ ఏ ప్రత్యేకత లేదు. సిరిసిల్లలో 60వ దశకం ముగింపు వరకు చేనేత మగ్గం లయబద్ధమైన తన చప్పుడును మృదు మధురంగా ఏ ఆసరా లేకుండానే వినిపించింది. 70వ దశకం నుంచి ప్రారంభమైన మరమగ్గం జోట చప్పుళ్ళు అంతే లయబద్ధంగా ఎవరి ప్రమేయం లేకుండానే వినిపిస్తూ వచ్చింది. సాగుడు మగ్గం, గుంట మగ్గం దశలన్నింటినీ దర్జాగా చవిచూసింది. ఆ పునాదులపైనే మరమగ్గం చక్రాలను బిగించి విద్యుత్ ఆధారితంగా కుటీర పరిశ్రమగా తమ ఇళ్లల్లోనే వస్త్రోత్పత్తులను చేస్తూ వచ్చింది. ఆనాడు ఏనాడు చేయి చాచి యాచించలేదు. 100 మైళ్ళు వలస వెళ్ళి అక్కడి సాంచాలంలో పనిచేసే కంటే ఉన్న ఊళ్ళో చేతిలో నేత పైన నైపుణ్యం ఉంది కదా అని కొన్ని జోడీలు వేసుకుని అలా ప్రారంభమైన సిరిసిల్ల శ్రీశాలలో వెలసిన సాంచాలకు తొలినాళ్లలో ఎవరు ఏనాడు ఏ దశలోనూ ప్రభుత్వాన్ని కానీ ఇతర మార్గాల ద్వారా కానీ అర్థించిన దాఖలాలు, వేలెత్తి చూపించిన దాఖలాలు లేవు. ఎందుకంటే సొంత ఆలోచనలతో, సొంత పెట్టుబడులతో, సొంత వ్యాపారం అనే భావనతో పవర్లూమ్లు ఏర్పాటు చేసుకున్నారు. పవర్లూమ్లకు అనుబంధంగా సైజింగ్లు ఏర్పాటు చేసుకున్నారు. దానికి అనుబంధంగా అద్దకం యూనిట్లు ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో నూలు విక్రయించడానికి యారన్ మర్చెంట్లు వచ్చారు. అంతకుముందు చేనేత రంగంలో మాదిరే వస్త్రోత్పత్తిదారులు అంటే మాస్టర్ వీవర్లు నూలును ఇచ్చి వస్త్రం తయారు చేయించి ఇచ్చే ఆసామి అంటే జాబ్ వర్కర్, ఆసామి వద్ద పనిచేసే వీవర్ అంటే కార్మికుడు, ఇలా మూడంచెల వ్యవస్థతో సుమారు 1970 వరకు సిరిసిల్ల ప్రాంతంలో చేనేత వైభవం కొనసాగింది. ఇక్కడి ఉత్పత్తులకు మహారాష్ట్రలో మంచి డిమాండ్ ఉండడం, ఈ ఉత్పత్తులన్నింటినీ నాందేడ్, పర్భని, మార్వాడి వ్యాపారులు కొనుగోలు చేసి విక్రయాలు జరపడం, వారి డిమాండ్ అవసరాలకు అనుగుణంగా సిరిసిల్ల చేనేత వ్యాపారులు వస్త్రోత్పత్తులు చేయడం జరిగేది.
ఈ మధ్య కాలంలో మాంద్య పరిస్థితులు, నూలు ధరల హెచ్చు తగ్గింపులు, రంగు రసాయనాల ధరల పెరుగుదల తదితర కారణాలతో ప్రతి ఏటా 2 సార్లు సంక్షోభంలోకి కూరుకుపోయేది. మాంద్య పరిస్థితులు ఏర్పడినప్పుడల్లా కార్మికులు కకావికలైపోవడం, మహారాష్ట్రలోని నేత కేంద్రాల వైపు చూడడం, కొందరు భీవండి, సూరత్, ఇచ్చల్ కరంజీ, మాల్గేవుల వైపు పౌర్లం నడపడానికి ఇష్టపడడం, తద్వారా వలసలు భారీగా జరిగేవి. సరిగ్గా అదే సిస్టంలో సిరిసిల్ల పవర్లూమ్ రంగం కూడా బట్టను తయారు చేయించే వస్త్రోత్పత్తిదారులతో అంటే మాస్టర్ వీవర్లతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ విస్తరణ ప్రారంభమై అప్పుడు ఇప్పుడు నేత పరిశ్రమకు ప్రధాన ఇరుసులా ఉన్న జాబ్ వర్కర్ అంటే ఆసామి వ్యవస్థతో సిరిసిల్ల పవర్లూమ్ పరిశ్రమ బహురూపంగా విస్తరించింది. తొలినాళ్లలో 4-5 జోడీలతో సొంత వస్త్ర ఉత్పత్తులు చేసే స్థాయి నుంచి 100 జోడీల వరకు ప్రస్తుతం వాటిని విస్తరించిన వారిలో మెజారిటీ పారిశ్రామికులు అనేవారు ఒకప్పుడు ఆసాములు అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. అలాగే కాలం కలిసి రాక వ్యాపారాలలో నష్టాలను చవిచూసి ఆసాములుగా కొనసాగుతున్న వారు అధికంగా ఉన్నారు. అలాగే కాలం కలిసి రాక వ్యాపారాలలో నష్టాలను చవిచూసి ఆసాములుగా కొనసాగుతున్న వారు అధికంగా ఉన్నారు. ఈ 2 అంచెలతో అంతిమంగా ఆధారపడే ఉపాధి పొందే కార్మికులు సిరిసిల్లలో వేలాది సంఖ్యలో ఉన్నారు. 100 మైళ్ళు పొట్ట చేతబట్టుకుని వలసపోయిన బాధాకరమైన జీవితాలను గడిపిన వేలాది కార్మికులు తమ పిల్లా పాపలతో తమ ప్రాంతంలోనే ఉపాధి పొందడానికి సిరిసిల్ల ఆధారమైంది. ఇంతటి విస్తృత ఉపాధి కేంద్రంగా ఒక్కొక్క ఇటుకను పేర్చుకుంటూ ఎన్నో కష్టాలను కడుపులో దాచుకుంటూ వేదనాభరితమైన ఎన్నో అనుభవాలను కనురెప్పల చాటున అదుముకుంటూ విగత జీవులుగా మారిన ఘటనలను చూసుకుంటూ కుమిలిపోతూ ఒక వ్యవస్థగా ఎదగడానికి 1 అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి వేస్తూ ముందుకెళ్తున్న సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఏమైంది? ఈ 3 అంచెల వ్యవస్థలో ఒకదానికి మరొక దానికి మధ్య ఎందుకు సమన్వయం లోపిస్తోంది? ఒకరి మధ్య ఒకరికి ఎందుకు ద్వేషం రగులుతోంది? ఏ వ్యవస్థ అయినా, ఎంత పెద్ద పారిశ్రామిక రంగమైనా పారిశ్రామిక సంబంధాలు బాగుంటేనే కదా ఆ రంగం అభివృద్ధి సాధించేది. మరి ఇక్కడ యజమానులు, ఆసాములు, కార్మిక సంఘాలు మధ్య అంతరం ఎందుకు పెరిగిపోతోంది? 2001 వరకు ఏ ప్రభుత్వం ఆసరా ఇచ్చి కాపాడింది ఈ పరిశ్రమను? 2008 వరకు సిరిసిల్ల చేనేతగా మాత్రమే పిలువబడ్డ చీకటి పేజీ చరిత్ర సిరిసిల్లది కాగా ఒక్క పవర్ సబ్సిడీ తప్ప ఏ ఒక్క ఆసరా అప్పటి వరకు అందిన దాఖలా లేని చరిత్ర సిరిసిల్లది కాదా? అంతెందుకు, ఒక చిన్న ఆసరాతో అమాంతం ఊపు వచ్చిన సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు భారీ ప్రొడక్షన్కు ఆసాములు అవసరమైతే అదే యజమానులు పోటీపడి దాదాపు ఆసాములను కొనుగోలు చేసిన చరిత్ర సిరిసిల్ల వస్త్ర పరిశ్రమది కాదా? పెరిగిన నూలు, రంగు రసాయనాల ధరలు, మార్కెట్లో గిట్టుబాటు కాని రేటుతో మాంద్య పరిస్థితులు ఉన్నాయంటే సాంచాలను చప్పుడు లేకుండా ఆపిన ఆసాములు చేతులు ముందు పెట్టుకున్న రోజులు గుర్తు లేవా? వీరిద్దరిపైనే ఆధారపడి పని ఉన్న రోజు జోట మీద జోట వేసి పని లేని నాడు అద్దె ఇంట్లో ఖాళీ కడుపుతో పడుకున్న కార్మికుడి పరిస్థితులు మర్చిపోగలమా? ఏది జరిగినా పరస్పరం అవగాహన, ఏం చేసినా ఒకరిపై ఒకరికి భరోసా. అప్పుడు ఏ ఒక్కరి ఆసరా అవసరం లేకపోయింది. ఎందుకు? ఒక నమ్మకం మీద, ఒకరి పట్ల మరొకరికి గల విశ్వాసం మీద సిరిసిల్ల ఒక పెద్ద పారిశ్రామిక ప్రాంతం అనే భ్రమ వదలాలి. మిగతా పారిశ్రామిక కేంద్రాలతో పోల్చినప్పుడు ఇది ఒక అమీబా మాత్రమే. ఎందుకంటే ఇది మిగతా ప్రాంతాలకు భిన్నం. ఇక్కడ మొదటి నుంచి అలవాటు పడిన ఏర్పడిన సిస్టమ్ వేరు. ఆ సిస్టమ్ అనే చక్రంలో ఒక పద్ధతిలో పరిశ్రమను ఎదిగేలా దీర్ఘకాల దృష్టితో ఆలోచించి అడుగేస్తే కానీ సిరిసిల్ల సంక్షోభానికి పరిష్కారం దొరకదు. ఇప్పుడు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో చిక్కుకుంది. బయట మార్కెట్ పరిస్థితిని, ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు, ఆదుకునే పథకాలు పక్కన పెడదాం. ముందుగా ఈ 3 అంచెలు ఒక ప్లాట్ఫామ్ పైకి రావాలి. అసలు వీరి మధ్య ఏం జరుగుతోంది? యాజమాన్యాలు ఎటు వెళ్తున్నాయి? ఆసామి వ్యవస్థ ఎటువైపు వెళ్తోంది? కార్మిక సంఘాలు పరిశ్రమను ఏ దిశగా తీసుకెళ్తోంది? ఒక్కొక్కటిగా విశ్లేషిస్తే కానీ ఈ అంశాలు అర్థమయ్యే అవకాశం లేదు.